అల్లూరి జిల్లా చింతూరు ఘాట్ రోడ్లో భారీ ట్రావెల్ వాహనం రోడ్డుకి అడ్డంగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి సిఐ భీమరాజు, గుర్తేడు ఎస్ఐ సాయి కుమార్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు వాటర్ బాటిల్స్, భోజనం అందించారు. తర్వాత తుని పక్క నుంచి వచ్చి బయలుదేరాము భద్రాచలం గురించి. నైట్ నుంచి బయలుదేరితే ఇక్కడ తీరా రాగానే మారేడుమిల్లి దాటి అప్పుడు ఒక 20 కిలోమీటర్ల పైకల్లా వచ్చామండి. ఇక్కడ ఘాట్ రోడ్డు లాగా ఒక హెవీ వెహికల్ అక్కడ రోడ్డు బ్లాక్ చేసింది. మినిమం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కిందకి వెళ్ళలేని పరిస్థితి, అలాగే పైకి వెళ్ళని పరిస్థితి. రాత్రి అనగా ఒక భారీ వెహికల్ అక్కడ స్ట్రక్ అయిపోయింటే కనీసం దాని సమాచారం కూడా కిందనే ప్లేస్ లో ఎటువంటి సూచన కానీ అటువంటి సమాచారం కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం వల్ల మధ్యలోకి వచ్చి చాలా వెహికల్స్ ఇక్కడ నిర్బంధం అయిపోయాయి. ఇక్కడ తిండి కానీ చిన్నపిల్లలతో ఉన్నారు అందరూ ప్రయాణిస్తూ. భద్రాచలం వెళ్ళే వాళ్ళు చాలా మంది ప్రయాణికులు, వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కానీ నీళ్ళు కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఏమి లేవు. వీళ్ళని తొందరగా ఆ భారీ వెహికల్ ని ప్రభుత్వం స్పందించి త్వరగా తొలగించినట్లయితే ప్రయాణికులు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ప్రయాణం సాఫీగా జరగడానికి సహకరించిన వాళ్ళు అవుతారు.